హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసినాము. సో ఈరోజు ఏంటంటే సో రెస్ట్ ఏపీఎస్ ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది 6th-7th వీడియో, నాకైతే గుర్తులేదు ఎగ్జాక్ట్ నెంబర్. సో ఈ వీడియోలో మనకి సిమెట్రిక్ మోడల్ గురించి యూజ్ చేయడం ఇష్టం. ఓకే, కాకపోతే ఇక్కడ ఓన్లీ పర్టికులర్ వర్క్ స్పేస్ లో ఏమేమి సిమెట్రిక్ మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది, అంటే ఆ సిమెట్రిక్ మోడల్ ఐడి, డిస్క్రిప్షన్, టైప్ అండ్ వర్క్ స్పేస్ ఐడి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ బట్ ఆ పర్టికులర్ సిమెట్రిక్ మోడల్స్ ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, ఏమేమి కాలమ్స్, మెజర్స్ ఏంటి, రిలేషన్షిప్ ఏంటి అనేది మనం సపరేట్ మీడియం అయితే మాట్లాడదాం. ఫర్ టైమింగ్ జస్ట్ ఒక వర్క్ స్పేస్ లో ఏమేమి సిమెట్రిక్ మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మీకు ఆల్రెడీ డాక్యుమెంటేషన్ చాలా డీటెయిల్గా ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనకి డాక్యుమెంట్ చాలా డీటెయిల్గా ఉంటుంది. సో ట్రై టు అండర్స్టాండ్. సో డీటెయిల్గా ఉంటుంది. సో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు లిస్ట్ సెమెటిక్ మోడల్స్. ఓకే, ఏమేమి సెమెటిక్ మోడల్స్ ఉన్నాయి ఏంటనేది మీకు ఇక్కడ డీటెయిల్ లిస్ట్ అయితే వస్తుంది. ఓకే, చూడొచ్చు లిస్ట్ సెమెటిక్ మోడల్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో అంటే ఈ వర్క్ స్పేసెస్ లో ఏదైతే సెమెటిక్ మోడల్స్ ఉన్నాయో అవి మాత్రమే నేను పుల్ చేస్తున్నాను. రైట్, సో ఫస్ట్ సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఇక్కడ సో లోడ్ అవుతుంది అనమాట. లెట్స్ రైట్. సో రన్నింగ్ సెల్ 1 స్టిల్ గోయింగ్ ఆన్. ఇది కొంచెం టైం తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. స్టిల్ గోయింగ్ ఆన్. See how much time will take. చూడొచ్చు సెషన్ అనేది ఎంత టైం తీసుకుంది అండ్ ఆ పర్టికులర్ సెల్ అనేది ఎంత టైం ఎగ్జిక్యూషన్ తీసుకుందని కూడా మీరు క్లియర్ గా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ టేకింగ్ మోర్ దెన్. ఓకే, మీరు చూడొచ్చు. సో మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 minute టైం అయితే తీసుకున్నాం. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో ఆ పర్టికులర్ వర్క్ స్పేసెస్ లో ఏదైతే సిమెట్రిక్ మోడల్స్ ఉన్నాయో అన్ని కూడా పుల్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనకు అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ ని ఒక డేటా ఫ్రేమ్ కింద క్రియేట్ చేస్తాం. ఓకే, ఎందుకంటే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడం చాలా ఈజీ కాబట్టి. అండ్ ఇందాక చెప్పినట్టు మనకి ఇక్కడ వర్క్ స్పేస్ ఐడి, టైప్ ఏంటిది, అండ్ సో ఆ పర్టికులర్ సిమెట్రిక్ ఐడి ఏంటిది, అండ్ డిస్ప్లే నేమ్ ఏంటిది, డిస్క్రిప్షన్ అనమాట. ఓకే, కాకపోతే మనం ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ అనేది మెయింటైన్ చేయలేదు అనమాట. ఇలా మీరేంటంటే సో అన్నీ కూడా పుల్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు స్టేజింగ్ లేక్ హౌస్, స్టేజింగ్ వేర్ హౌస్, స్టేజింగ్ వేర్ హౌస్ ఇవి ఉన్నాయన్నమాట. బట్ మనకి యాక్చువల్గా సేల్స్ వేర్ హౌస్ కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిని మాత్రమే కన్సిడర్ చేద్దాం. రిమైనింగ్ అన్నిటిని కూడా ఫిల్టర్ చేయొచ్చు అనమాట. చూడొచ్చు. లెట్స్ సీ దట్. సో యాక్చువల్గా ఇక్కడ చూస్తే సో ఇక్కడ లేక్ హౌస్, స్టేజింగ్ లేక్ హౌస్ ఫర్ డేటా ఫ్లోస్ అండ్ ఫ్యాబ్రిక్ డెమో, వేర్ హౌస్ సేల్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ లేక్ హౌస్ కూడా ఉంది కదా, సో దాన్ని కూడా ఇక్కడ సో ఫిల్టర్ చేస్తాం. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఏదైతే సెమెటిక్ మోడల్స్ ఉంటాయో వాటిని మాత్రమే పుల్ చేశాను అనమాట. ఫ్యాబ్రిక్ డెమో, సేల్స్ డేటా వేర్హౌస్, ఫ్యాబ్రిక్ వీడియో డెమో, సేల్స్ వేర్హౌస్, డిడబ్ల్యూ మిర్రరింగ్ డేటా, సేల్స్ మోడల్ ఇన్ఫో ఇవి మాత్రమే సో మనకి సెమెటిక్ మోడల్స్ అనమాట. సో ప్రీవియస్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే మనం డేటా ఫ్లోస్ జెంట్ ఉంది కదా, అక్కడ మనకి సో స్టేజింగ్ డేటా ఫ్లోస్, లేక్ హౌస్ కావచ్చు, వేర్ హౌస్ కావచ్చు క్రియేట్ అవుతాయని మనకి మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ అని చెప్పారనమాట. ఓకే,
ఇలా మీరేంటంటే ఒక వర్క్ స్పేసెస్‌లో ఏదైతే సిమెంటిక్ మోడల్స్ ఉన్నాయో అన్ని కూడా పుల్ చేయొచ్చు. అలా కాకుండా పర్టిక్యులర్‌గా ఓకే. ఒక సిమెంటిక్ మోడల్ కావాలనుకుంటే ఇక్కడ మనమైతే వర్క్ స్పేస్ ఐడీ అండ్ సిమెంటిక్ మోడల్ ఐడీ ప్రొవైడ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు. ఐడీ ఏంటిది? అండ్ టైప్ ఏంటిది? సో, అండ్ డిస్‌ప్లే నేమ్ ఏంటిది? డిస్క్రిప్షన్ ఏంటిది? వర్క్ స్పేస్ ఐడీ. ఓకే. ఇలా అంటే ఓవరాల్‌గా అన్ని సిమెంటిక్ మోడల్స్ పుల్ చేయొచ్చు. లేదు ఒక సిమెట్రిక్ మోడల్ కావాలంటే అది కూడా మనం తీసుకొని రావచ్చనమాట. కాకపోతే మీకిక్కడ పెద్దగా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి జనరల్‌గా ఏం ఆలోచిస్తాం, ఓకే. ఈ సిమెట్రిక్ మోడల్స్‌లో ఏం టైప్స్ ఉన్నాయి? వాటి మధ్య రిలేషన్‌షిప్‌లు ఏంటి? ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? ఏమేమి మెజర్స్ ఉన్నాయి? వాటి యొక్క డిస్క్రిప్షన్ ఏంటి? ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయన్నమాట. అయి ఎలా ఫైండ్ ఔట్ చేయాలి ఏంటి అనేది మనం అయితే నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై టు సీ దట్. ఓకే. I think ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.